తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో గల బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఎంతో విశిష్టత ఉంది. బల్కంపల్లి ఎల్లమ్మ తల్లి విశిష్టతపై VS9 మీడియా స్పెషల్ ఫోకస్. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయి వేసినా కదలలేదు. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరు అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూలవిరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయం విషయాలను ఆలయ సూపర్డెంట్ హేమలత VS9 మీడియాతో పంచుకున్నారు. హైదరాబాద్కు చెందిన జయరాజు అనే భక్తుడు అమ్మవారి విశిష్టతను చెబుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి తాను స్వయంగా పట్టు వస్త్రాలు నేచి సమర్పిస్తున్నానని తెలియజేశారు. యాక్చువల్ గా ఈ దేవాలయం 800 సంవత్సరాల క్రిందట దేవాలయము. ఇది బల్కంపేట అనేది ఒక గ్రామం. ఈ గ్రామానికి గ్రామ దేవత ఈ ఎల్లమ్మ దేవాలయము. యాక్చువల్ గా ఇక్కడ కానీ వాడుకలో ఎల్లమ్మ అంటారు, కానీ యాక్చువల్ గా ఈవిడ రేణుకాదేవి అమ్మవారు అన్నమాట. ప్రతి సంవత్సరము జూలై మాసం 2వ మంగళవారం నాడు కళ్యాణం, అమ్మవారి కళ్యాణం జరగటం జరుగుతుంది. ఈ దేవాలయము అమ్మవారు బావిలో లోపల ఉంటారు, జలంలోంచి ఉద్భవించారు అమ్మవారు. అందుకని ఈ దేవాలయంలో ఆ జలంతో స్నానం చేసినా ఏది చేసినా కూడా చర్మ వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి అనేది ఇక్కడ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇప్పటికి కూడా దాదాపు 800 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి అభిషేకం తర్వాత నీళ్లు తీసుకెళ్లి ఏదైనా అమ్మవారు వచ్చినా ఏదొచ్చినా చర్మ వ్యాధులు వచ్చినా కూడా ఇది తీసుకొని ఈ నీళ్లు తాగిన చల్లుకున్న స్నానం చేసినా కూడా చర్మ వ్యాధులు తగ్గిపోయాయని చాలా మంది ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఒకసారి ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్నాక ఆ మొక్కు తీరదు అనేది లేకుండా ఉండటం మూలంగా దినదినం కూడా ఈ ఇన్కమ్ కూడా చాలా, ఈ దేవాలయ ఇన్కమ్ బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి ఇచ్చే నైవేద్యం అంటే బోనం. తర్వాత అమ్మవారికి పొడి బియ్యం సమర్పిస్తారు అన్నమాట. ఈ యొక్క దేవాలయంకు నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు వచ్చేవాడిని. అక్కడ ఈ యొక్క కలరా వ్యాధి అమ్మవారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క లీలలో ఉండేది. ఆ లీలలో ఉన్నప్పుడు కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క పవిత్రత చాలా గొప్పది. ఈ యొక్క ప్రాంతంలో వారు ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి కోరికలు తీరుతాయి. ఆ కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళా రావడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క దేవాలయంలో నేను ప్రతి సంవత్సరము ఈ యొక్క వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ఈ దేవాలయ ప్రాంగణంలోనే వస్త్రాలను నేసి అమ్మవారి కళ్యాణోత్సవానికి సమర్పించడం జరుగుతుంది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ యొక్క నమ్మకంతో ఈ యొక్క నియమనిష్టలతో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అగ్నే త్వం పరజానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా